అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఒంటిమిట. దీన్నే ఏకశిలా నగరం అని కూడా అంటారు. అసలు పురాణం, చరిత్ర ఈ రెండూ కలిసి ఒక పవిత్ర స్థలాన్ని ఎలా సృష్టించాయో ఆ కథలోకి మనం ఇప్పుడు ప్రయాణం చేద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? భూమిమీద కాదు, ఎక్కడో ఆకాశంలో. దేవతల మధ్య జరిగిన ఒక యుద్ధం, ఒక పోటీ భూలోకంలో ఒక మహానగరానికి ఎలా పునాది వేసింది? ఆ రహస్యమేంటో చూద్దామా? సరే, అయితే కథలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా, ఇది భూమిమీద మొదలవ్వలేదని. స్వర్గలోకంలో దేవతల మధ్య ఒక చిన్న చర్చ మొదలైంది. మాలో ఎవరు గొప్ప, ఎవరికి శక్తి ఎక్కువ అని తేల్చుకోవాలనుకున్నారు. ఆ చిన్న సవాలే ఈ అద్భుతమైన క్షేత్రానికి నాంది పలికింది. ఒక పక్కన తన ప్రచండమైన వేగంతో కొండల్ని కూడా పిండి చేయగలనంటాడు వాయుదేవుడు. ఇంకో పక్కన తన 1000 పడగల బలంతో మొత్తం బ్రహ్మాండాన్ని చుట్టేయగలనంటాడు ఆదిశేషుడు. ఇంకేముంది, ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. ఇది కాస్త ఒక పెద్ద పందెం దాకా వెళ్ళిందనమాట. తన బలమేంటో చూపించాలి కదా. వెంటనే ఆదిశేషుడేం చేశాడంటే, విశ్వానికే కేంద్రంలాంటి ఆ మేరు పర్వతాన్ని తన పడగలతో గట్టిగా చుట్టేశాడు. వాయుదేవుడి వైపు తిరిగి, చూద్దాం, నీ శక్తి ఉంటే దీన్ని కదిలించు చూద్దాం అని ఒక సవాల్ విసిరాడు. ఇక వాయుదేవుడు ఊరుకుంటాడా? తన శక్తి మొత్తం కూడగట్టుకుని ప్రళయాన్ని సృష్టించే అంత భయంకరమైన గాలుల్ని పుట్టించాడు. కాని ఏం చేసినా సరే ఆదిశేషుడి పట్టునుండి ఆ కొండని కొంచెం కూడా కదిలించలేకపోయాడు. ఇక ఆదిశేషుడిదే గెలుపు అని అందరూ అనుకున్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా మారడంతో మిగతా దేవతలందరూ వచ్చి, అయ్యా, లోక కళ్యాణం కోసం ఈ పోటీ ఆపండి అని బ్రతిమాలారు. వాళ్ల మాటకి విలువిచ్చి ఆదిశేషుడు తన పడగల్లో ఒక్కదాన్ని జస్ట్ అలా కొంచెం పక్కకి జరిపాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో వాయుదేవుడి ప్రచండ వేగానికి మేరుపర్వతం నుంచి ఒక పెద్ద శిఖరం పెల్లగిల్లిపోయింది. అది వేగంగా భూమివైపు దూసుకువచ్చి దండకారణ్యంలో ఠపీమని పడింది. ఆ విధంగా ఆకాశం నుంచి పడిన ఆ పెద్ద రాయి అదే ఏకశిల అన్నమాట. ఆ ఒక్క రాయి మీద ఒక పవిత్రమైన నగరం వెలుస్తుందని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరేమో. అందుకే చూడండి, ఈ ప్రాంతానికి ఏకశిలా నగరమనే పేరు ఎంత కరెక్ట్గా సరిపోయిందో. సరే, ఆ శిల కథ అది. ఇప్పుడు మనం కథలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అదే దివ్యశిల త్రేతాయుగంలో శ్రీరాముడి పాదాలు సోకి ఎలా పునీతమైందో చూద్దాం. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేస్తున్న రోజులవి. దండకారణ్యంలో వాళ్లు ప్రయాణిస్తుండగా ఒకచోట సీతమ్మ తల్లికి చాలా దాహం వేసింది. వెంటనే ఆమె దాహం తీర్చడానికి శ్రీరాముడొక బాణాన్ని నేలమీదకు వదిలాడు. అంతే, అక్కడ నుంచి ఒక నీటి ఊట పైకొచ్చింది. అది చూసి లక్ష్మణుడు కూడా తన బాణంతో మరో ఊటను. చివరికి సాక్షాత్తు సీతాదేవి తన చేతిగోటితో నేలని గీసి 3వ ఊటను సృష్టించారు. అలా అక్కడ 3 పవిత్రమైన తీర్థాలు పుట్టాయి. అయితే ఇక్కడ అసలు అద్భుతమేంటో తెలుసా? ఆ 3 నీటిధారలు కలిసి ప్రవహిస్తూ పవిత్రమైన ఓం ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఇది వింటుంటేనే ఎంత గొప్పగా అనిపిస్తోందో కదా. ఆ ప్రదేశం యొక్క దైవత్వం దీనివల్ల ఇంకా పెరిగిందనమాట. పవిత్రమైన నీటితో పునీతమైన ఆ స్థలం ఇప్పుడు ఇంకో గొప్ప అద్భుతానికి సాక్షిగా నిలవబోతోంది. అక్కడొక అసాధారణమైన దైవస్వరూపం వెలవబోతోందన్నమాట. ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు కోరడంతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ కలిసి అదే ఏకశిల మీద ఒకే మూర్తిగా వెలిశారు. అయితే ఈ విగ్రహంలో చాలా ప్రత్యేకతలున్నాయి. మొదటిది, ముగ్గురిని ఒకే శిల నుంచి చెక్కారు. రెండవది, సాధారణంగా రామాలయంలో ఉండే హనుమంతుడు ఇక్కడ గర్భగుడిలో కనిపించరు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, సీతాదేవి రాముడికి కుడివైపు కాకుండా ఎడంవైపున ఉండటం. ఇది చాలా విశేషం. ఇంతకీ సీతమ్మ తల్లి ఎడమవైపు ఎందుకున్నారు? అదే ఇక్కడ అసలు విషయం. ధర్మశాస్త్రం ప్రకారం ధర్మపత్ని భర్తకు కుడిపక్కన ఉండాలి. కాని ఇక్కడ ఆమె జగన్మాతగా, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే తల్లిగా ప్రధాన స్థానంలో అంటే ఎడమవైపున కొలువుదీరింది. ఇది ఆమె శక్తికి, ప్రాధాన్యతకి ఒక ప్రతీకనమాట. సో పురాణగాథలతో, సాక్షాత్తూ దైవ సాక్షాత్కారంతో పవిత్రమైన ఈ ప్రదేశం మెల్లమెల్లగా రాజులని, చక్రవర్తుల్ని కూడా ఆకర్షించింది. అలా ఒక గొప్ప చారిత్రక వారసత్వానికి ఇక్కడ పునాది పడింది. స్థల పురాణం ఏం చెబుతోందంటే, వసుమంతుడు అనే ఒక రాజు ఇక్కడి తీర్థంలో దాహం తీర్చుకుని స్వయంగా శ్రీరాముడి ఆదేశంతో మొదటి ఆలయాన్ని కట్టించాడట. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు గొప్ప గొప్ప చోళరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేశారు.
అలా మనం ఈరోజు చూస్తున్న ఈ అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇన్ని విశేషాలున్న ఈ క్షేత్రం గురించి ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయి? ఇక్కడికొచ్చే భక్తులకు దక్కే అసలైన ఫలమేంటి? స్కంద పురాణంలో ఒక గొప్ప వాగ్దానముంది. ఎవరైతే ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో భక్తితో పవిత్ర స్నానం చేసి దేవుణ్ణి తలుచుకుంటారో వాళ్లకు మళ్లీ జన్మ ఉండదని, వాళ్ల పాపాలన్నీ తొలగిపోతాయని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఇది ముక్తినిచ్చే మహాక్షేత్రమన్నమాట. ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది కదా, అద్భుతమైన పురాణం, దానికి ఆధారంగా నిలిచే చరిత్ర, వీటన్నింటినీ తరతరాలుగా నిలబెట్టే విశ్వాసం, ఈ మూడు కలిస్తేనే ఒక ప్రదేశం మహాక్షేత్రం అవుతుందా? ఏమంటారు?